Hello guys, welcome to Design Me. అండ్ ఈ వీడియోలో మనము టూ జాయింట్స్ గురించి నేర్చుకుంటాం. సిలిండ్రికల్ జాయింట్ అండ్ స్క్రూ జాయింట్. ఈ రెండు ఆల్మోస్ట్ సేమే కాబట్టి ఇద్దరికి సేమ్ మోడల్ ఉంటే సరిపోతుంది. రెండింటికి సేమ్ మోడల్ ఉంటే సరిపోతుంది. ఈ మోడల్ చూడొచ్చు, ఒక రాడ్ అండ్ బోల్ట్. సో ఇవి నేను అసెంబ్లీలో కన్స్ట్రక్ట్ చేస్తున్నాను. ఆఫ్సెట్ 0. సో ఆల్రెడీ అది సెంటర్లోనే ఉంది, యాక్సెస్లోనే ఉంది కాబట్టి డైరెక్ట్ మనం కైనమాటిక్స్కి వెళ్ళిపోదాం. ఫైన్, వచ్చాము. డిలీట్ ద కన్స్ట్రెయింట్. ఫస్ట్ స్టెప్, ఫిక్స్ ద పార్ట్, బేస్ పార్ట్. సో ఇక్కడ బేస్ పార్ట్ మనకు వచ్చేసి రాడ్. సో మెకానిజం 1 సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్లిక్ ఆన్ బేస్ పార్ట్ అండ్ రాడ్ ఫిక్స్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మనము మన జాయింట్స్ దగ్గరికి వెళ్దాం. అండ్ మీరు చూడొచ్చు ఇక్కడ ఐకాన్స్, సిలిండ్రికల్ జాయింట్ అండ్ స్క్రూ జాయింట్. సో సిలిండ్రికల్ జాయింట్కి స్క్రూ జాయింట్ పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, ఇప్పుడు మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. సిలిండ్రికల్ జాయింట్లో లైన్ 1 అండ్ లైన్ 2 సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ లైన్ 1 వచ్చేసి మన రాడ్ యొక్క సెంటర్ యాక్సెస్ అండ్ లైన్ 2 బోల్ట్ యొక్క యాక్సెస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇది మనకు కనిపించట్లేదు కాబట్టి రాడ్ని హైట్ చేసుకొని యాక్సెస్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ అన్హైట్ చేసుకున్నాను. అండ్ దెన్ ఇక్కడ మనము యాంగిల్ డ్రివెన్ అండ్ లెంత్ డ్రివెన్ ఆప్షన్స్ రెండింటిని టిక్ చేసుకోవచ్చు. అంటే మనకి యాంగిల్ అండ్ లెంత్ రెండు డ్రైవ్ అవుతాయి. డైరెక్ట్ మెకానిజం కెన్ బి సిమ్యులేటెడ్ వచ్చేసింది. డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ కూడా 0 ఉంది. అండ్ జాయింట్స్ కూడా క్రియేట్ అయిపోయి కమాండ్ కూడా వచ్చేసింది, యాంగిల్ కమాండ్ అండ్ లెంత్ కమాండ్. సో ఇప్పుడు మనము సిమ్యులేట్ చేసి చూద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు కమాండ్ 1 కమాండ్ 2 రెండు వచ్చాయి. అంటే ఒకటేమో యాంగిల్ అండ్ ఒకటి వచ్చేసి లెంత్. అండ్ ఇక్కడ మీరు నోటీస్ చేస్తే సెట్ టు 0. ఇక్కడ మనము కమాండ్ 1 వచ్చేసి యాంగిల్ అయింది, కమాండ్ 2 లెంత్. అండ్ లెంత్ ఇది టువర్డ్స్ పాజిటివ్ వెళ్తుంటే మనకి రాడ్ నుంచి బయటకు వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు మనం రీసెట్ కొడదాం, ఒకసారి రీసెట్ కొడితే 0. అండ్ ఇది వచ్చేసి ఎగ్జాక్ట్ పొజిషన్ కాబట్టి పాజిటివ్ నెంబర్ 100ని మనం 0 లాగా చేంజ్ చేసేసుకుందాం. అండ్ లోయెస్ట్ వాల్యూ అంటే -100 ఉంది కదా, అది చేంజ్ చేస్తుంటే మనకి రాడ్కి పాజిటివ్గా వెళ్తుంది కాబట్టి దీన్ని లెంత్ ఆఫ్ రాడ్ -300 తీసుకున్నా. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఫైన్, ఫ్రమ్ అండ్ టు ఎగ్జాక్ట్గా ఉంది. సో ఇప్పుడు ఉన్న 0 పొజిషన్ నుంచి కంప్లీట్గా -300కి స్క్రోల్ చేసుకున్న తర్వాత ఇన్సర్ట్ బటన్ క్లిక్ చేద్దాం. అండ్ ఇంతకుముందు వీడియోస్లో మనము లెఫ్ట్ టు రైట్ వెళ్ళాం. అంటే దానికి అర్థం ఏంటి అంటే జస్ట్ ఉన్న 0 పొజిషన్ నుంచి దానికి మ్యాక్సిమం పొజిషన్కి తీసుకెళ్ళిన తర్వాతనే మనము ఇన్సర్ట్ని క్లిక్ చేయాలి. సో ఇక్కడ మనకు మ్యాక్సిమం పొజిషన్ -300. సో అటు మొత్తం స్క్రోల్ చేసిన తర్వాత ఇన్సర్ట్ పైన క్లిక్ చేశాను. అండ్ ఇంటర్పోలేషన్ స్టెప్ 0.004 టు అండ్ ఫ్రో మోషన్ పెట్టి ప్లే. ఇప్పుడు మీరు చూడొచ్చు ఇటు యాంగిల్ అండ్ లెంత్ రెండు డ్రైవ్ అవుతున్నాయి. ఇది మన సిలిండ్రికల్ జాయింట్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం స్క్రూ జాయింట్ చూద్దాం. అండ్ ఇందులోనే మనం స్క్రూ జాయింట్ చూడొచ్చు. మెకానిజం నేను డిలీట్ చేసేస్తున్నాను. రైట్ క్లిక్ అండ్ డిలీట్. ఫైన్, డిలీట్ అయిపోయింది. క్లిక్ ఆన్ ఓకే. ఇప్పుడు మనం మళ్ళీ సేమ్ ఫిక్స్ ద పార్ట్. ఆల్రెడీ ఇప్పుడు ఏం కన్స్టెంట్స్ లేవు దీనికి. సిమ్యులేషన్ పాతదాని సిమ్యులేషన్ దాన్ని కూడా డిలీట్ చేసేసుకోండి. ఫైన్, ఇప్పుడు క్లియర్. పార్ట్ని ఫిక్స్ చేసుకుందాం. మెకానిజం 1, న్యూ మెకానిజం, ఫిక్స్ పార్ట్. ఇప్పుడు మనం స్క్రూ జాయింట్ పైన క్లిక్ చేద్దాం. అండ్ స్క్రూ జాయింట్కి కావాల్సింది లైన్ 1, లైన్ 2. సేమ్ ఇందాకలాగే లైన్ 1 వచ్చేసి మన రాడ్ సెంటర్ యాక్సెస్ అండ్ లైన్ 2 మనకు కనిపించట్లేదు కాబట్టి హైడ్ చేసుకుందాం రాడ్ని. అండ్ ఇది మన లైన్ 2, మళ్ళీ హైడ్ అండ్ షో. ఫైన్, లైన్ 1 లైన్ 2 సెలెక్ట్ అయిపోయినాయి.
ఇక్కడ మనం రెండు ఒకేసారి క్లిక్ చేసుకోలేము, ఐదర్ యాంగిల్ డ్రివెన్ ఆర్ లెంత్ డ్రివెన్, ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ మనకి సెపరేట్ ఇంకొక ఆప్షన్ ఉంది, పిచ్. సో మన స్క్రూ యొక్క పిచ్ ఎంతో దాన్ని బట్టి మనం ఆ పిచ్ వాల్యూ మెన్షన్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు నేను లెంత్ డ్రివెన్ తీసుకున్నాను. సో లెంత్ డ్రివెన్ అండ్ పిచ్ మెకానిజం కెన్ బి సిమ్యులేటెడ్. ఒక సిమ్యులేషన్ ఓపెన్ చేసాము. సేమ్ ఇది నెగిటివ్ -100 ఉంటే మనకి కంప్లీట్ రాడ్ త్రూ వెళ్తుంది 0. హైయెస్ట్ వాల్యూని 0 చేశాను అండ్ లోయెస్ట్ వాల్యూని లెంత్ ఆఫ్ ది రాడ్ -300. ఓకే, ఇప్పుడు చూడొచ్చు. సో -300 దగ్గర మనము స్క్రోల్ చేసేసి క్లిక్ ఆన్ ఇన్సర్ట్. మీరు చూడొచ్చు టు అండ్ ఫ్రో మోషన్, అండ్ ఇది ఈక్వల్ టు పిచ్. ఆ పిచ్ వాల్యూని క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తుంది టు అండ్ ఫ్రో. అండ్ ఇప్పుడు మనము లెంత్ డ్రివెన్ చూసాం స్క్రూలో, అండ్ ఇప్పుడు యాంగిల్ డ్రివెన్ పెట్టి చూద్దాం. స్పెసిఫికేషన్ ట్రీలో జాయింట్స్ దగ్గర స్క్రూ జాయింట్ పైన క్లిక్ చేయాలి. కోఇన్సిడెన్స్ స్క్రూ జాయింట్ పైన క్లిక్ చేసాం. అండ్ ఇక్కడ యాంగిల్ డ్రివెన్ క్లిక్ చేయగానే మనకి యాంగిల్ డ్రివెన్ పిచ్ టు ఆల్రెడీ డిఫాల్ట్ ఉంది. మెకానిజం కెన్ బి సిమ్యులేటెడ్. సేమ్ ఇప్పుడు సిమ్యులేషన్ ఓపెన్ చేద్దాం. ఇప్పుడు చూడొచ్చు మీరు. అండ్ ఇక్కడ విత్ రొటేషన్ కూడా నెగిటివ్ అయితేనే మనకి రాడ్ సైడ్ వెళ్తుంది కాబట్టి ఇక్కడ హైయెస్ట్ వాల్యూ ఏమో 0 అండ్ లోయెస్ట్ వాల్యూ వచ్చేసి నేను ప్రస్తుతానికి ఇక్కడ 47,000 తీసుకుంటున్నాను, ఎందుకంటే ఫార్వర్డ్ వెళ్ళడం కోసం తీసుకున్నాను. అండ్ ఇక్కడ చూడొచ్చు ఇన్సర్ట్. ఒకసారి నేను డబల్ టైం ఇన్సర్ట్ చేసినట్టున్నాను. సో అందుకే ఫస్ట్ ఇన్సర్ట్కి మాత్రమే నాకు క్యాలిక్యులేషన్ అంటే మూమెంట్ చూపిస్తుంది, అండ్ సెకండ్ ఇన్సర్ట్లో సైలెంట్గా ఉంటుంది. సో ఇన్సర్ట్ గుర్తుపెట్టుకుని ఒక సింగిల్ టైం ప్రెస్ చేయాలి. డబల్ టైం ప్రెస్ చేస్తే ఆ సెకండ్ ఇన్సర్ట్ టైం వరకు అది ఐడియల్గా ఉంటుంది. సో ఫైన్, ఇది మన cylindrical joint ఇంకా screw joint. And thank you for watching this video, and please subscribe the channel. Thank you very much.